అంశాన్ని అధ్యయనం చేయబోతున్నాం. Subject of salvation. రక్షణ అనే అంశం. Let us turn to Romans chapter 10 verse 9. దాని కొరకై రోమీలకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయం 10వ వచనాన్ని 10 chapter 10 verse 9. 10వ అధ్యాయం అండి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. Romans 10:9. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. That if thou shalt confess with thy mouth the Lord Jesus and shall believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for giving us this privilege to learn your word. ప్రభు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని అధ్యయనం చేసుకోవడానికి నీవు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach us, Lord. మాతో మాట్లాడు ప్రభువా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Here the God's word says, if thou shalt confess with thy mouth the Lord Jesus and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. Then verse 13. అలాగే 13వ వచనం కూడా చూద్దామండి. Romans 10:13. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. For whosoever shall call upon the name of the Lord shall be saved. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. Here we read, if you call upon the name of the Lord you shall be saved. ఇక్కడ మనం చదువుతున్నది ఏమిటనగా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరో వారు రక్షింపబడుదురు. And then here says, if you believe in thine heart and confess with your mouth you are saved. మరి ఒక చోట ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మరి దేవుడు మృతుల నుండి ఆయన లేపిన హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు అని రాయబడి ఉంది. Then Acts chapter 16 verse 31. అలాగే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చూద్దామండి. And they said, believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. So when we study these three scriptures, we understand that by believing we'll enter into salvation. మరి ఈ 3 వచనాలను మనం చదివిన పిదప నమ్మడాన్ని బట్టి రక్షింపబడతామని చూస్తున్నాం. So it's so easy for all of us. ఇది అందరికీ కూడా సులభ సాధ్యమైందేనండి. James chapter 2 verse 19. ఆది కాండము 2వ అధ్యాయము. James. యాకోబు పత్రిక అండి 2వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చూద్దాం. James 2:19. యాకోబు పత్రిక అండి 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. Thou believest that there is one God, thou doest well. The devils also believe and tremble. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచూ ఉన్నావు. అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. See, listen me carefully. చూడండి, చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. The word of God says, if believe, then you shall be saved. దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమిటంటే, నీవు నమ్మిన ఎడల రక్షింపబడుదువు. Who all believe? మరి ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? Even the devils also believe. దెయ్యములు కూడా నమ్ముచున్నాయండి. You got my point? ఏమండి, నేను చెబుతున్న మాట మీకు అర్థమవుతుందా? If believing is the standard for
getting salvation, then all the devils should also get salvation. మరి విశ్వాసం ఉంచుట వలన రక్షణ సాధ్యమైతే దెయ్యములన్నీ కూడా విశ్వాసం ఉంచగలిగేవి. They should all be saved. వారందరూ కూడా రక్షింపబడగలిగేవారు. All the devils believe that there is only one God. మరి దెయ్యములన్నింటి కూడా తెలిసిన ఒక విషయం ఏమిటంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు. They believe that Jesus Christ is the true God. మరి వాటికి తెలిసి ఏమిటంటే యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. They believe and tremble also. అవి నమ్ముతూ ఉన్నాయి, అలాగే వణుకుతూ ఉన్నాయి కూడా. Am I right? ఏమండి నేను చెబుతున్నా సరైందంటారా? మరి So believing is the only criteria, then all the devils must also be saved. ఒకవేళ నమ్మటం అనేది ప్రాథమిక సంగతి అయితే దెయ్యములన్నీ కూడా నమ్మగలిగేవండి. They all should be saved. వారందరూ కూడా రక్షింపబడగలిగేవారు. These days we preachers made salvation so easy for all people. ఈ దినములలో బోధకులమైన మనం రక్షణ అనే అంశాన్ని అతి సునాయాసంగా బోధిస్తుంటాం. Therefore millions of people are coming to accept Jesus Christ. అందుకొరకే మిలియన్ల కొలది, కోటాను కోట్ల కొలది ప్రజలు రక్షణ పొందుకోవడానికి బయలుదేరి వస్తున్నారు. They believe in Jesus Christ. వారు యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతున్నారు. By believing they think that they got salvation. మరి నమ్ముట వలన రక్షణ పొందుకున్నామని వారు తలంచుతూ ఉన్నారు. These three scriptures also say believe and you shall be saved. మరి ఈ మూడు లేఖన భాగాలు కూడా చెబుతున్నది ఏమిటంటే నమ్మము రక్షింపబడతామంటున్నాయి. Believe in your heart, confess with your mouth, you shall be saved. నీ హృదయమందు విశ్వాసముంచి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. In the meeting also we tell them to make a prayer. మరి సభల్లో కూడా మరి ప్రార్థన ఇలాగ చెప్పిస్తాం. When they lift up their hands, we have to accept Jesus Christ. We'll tell them, come forward. You'll say, I believe in Jesus Christ. God raised him from the dead. And then we think that they got salvation. మరి సభల్లో కూడా చాలా మంది ఎవరెవరు రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్నారంటే తమ హస్తాలు పైకెత్తే మరి మృతులలో నుండి లేచిన యేసు ప్రభువునందు మేము నమ్మిక ఉంచుతున్నాము, రక్షింపబడడానికి ఒప్పుకుంటున్నాము అని చెబుతూ ఉంటారు. So we believe all of them are saved. మనము నమ్ముతున్నది ఏమిటంటే అలాగా ఒప్పుకున్న వాళ్ళందరూ రక్షింపబడతారని. Now I am going to tell you that many pastors are not yet saved. నేను మీతో చెప్పేది ఏమిటంటేనండి అనేక మంది పాస్టర్లు ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నారు. I am going to tell you, I am going to make you sure, I am going to show you that majority of the pastors are not yet saved. నిక్కముగా మీతో నొక్కి నేను చెప్పబోతున్న సంగతి ఏమిటంటే నిఖార్సుగా అత్యధికమైన సేవకు గణం ఇంకా రక్షణ పొందకుండానే ఉన్నారు. So when I am taking the subject about salvation, you also check about yourself. నేను ఎప్పుడైతే ఈ రక్షణను గూర్చిన సంగతులను తనిఖీ చేస్తున్నానో మీరు కూడా నేర్చుకుంటూ తనిఖీ చేయండి. God specifically told me to teach you this. ప్రభువు ప్రత్యేకించి ఈ అంశాన్ని మీకు నేర్పించాలని స్పష్టంగా చెప్పారు. While I was in Bangalore last week, I had a good time with God. మరి క్రితంసారి బెంగళూరు పట్టణంలో దేవునితో నాకు చక్కటి సమయం గడిపే అవకాశం చిక్కింది. So I began to talk to God during the night time many things. మరి దేవునితో ఇలాగా రాత్రి వేళ గడుపుతూ ఆయన అనేక సంగతులు అడిగే భాగ్యం దొరికింది. Bangalore is a place where thousands of pastors. మరి బెంగళూరు ఎలాంటి పట్టణం అంటే వేల కొలది పాస్టర్లతో నిండిన పట్టణం. Lakhs and lakhs and lakhs of believers. మరి లక్షల కొలది విశ్వాసులతో నిండిన పట్టణం అది. I think the biggest Christian center is Bangalore. నేను తలంచుతున్నది ఏమిటంటే అత్యధికమైన విశ్వాసులతో కూడిన పట్టణం ఏంటంటే బెంగళూరు పట్టణమే. So many Koreans and people from other nations have come and big centers everywhere. మరి అనేక మంది కొరియా దేశస్తులు ఆ చోటికి వచ్చేసి అనేక సెమినార్లు సభలు జరిపే స్థలం అది.
So many people are there. అనేక మంది ఉన్నారండి అక్కడ. Pentecostals are so much. మరి ఇక పెంతెకొస్తు వాళ్ళైతే లెక్కలేనంత మంది ఉన్నారు. Because the Bangalore climate is a good climate, so many Pentecostals, pastors who are in the Gulf countries and other places have bought places there and settled down in Bangalore. మరి బెంగళూరు అనే అందమైన నగరం యొక్క శీతోష్ణ స్థితి అతి రమ్యంగా ఉంటున్న కారణాన్ని బట్టి గల్ఫ్ దేశాల నుండి ఇతర దేశాల నుండి అనేక మంది సేవకులైన వాళ్ళు మరి బెంగళూరు పట్టణంలో స్థలం సంపాదించుకొని సేవలో ఉండాలని కోరుకుంటున్నారు. So there are so many crusades, revival meetings and so many things going on. మరి క్రూసేడ్ లాంటివి సభలు లాంటివి అనేకం అక్కడ జరిపించబడుతూ ఉన్నాయి. So when I was there with the Lord taught me many things. మరి ఈ విషయాలు ఎప్పుడైతే నేను ప్రభుతో చెప్పానో ఆయన అనేకమైన సంగతులు నాకు నేర్పించాడు. So let us turn to Jeremiah chapter 6 verse 16. మరి దాని కొరకు మనము ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16 వచనం చదువుదామండి. Jeremiah chapter 6 verse 16. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16 వచనం అండి. Thus saith the Lord, stand ye in the ways and see, and ask for the old paths, where is the good way, and walk therein, and ye shall find rest for your souls. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. Here the Lord says, stand in the ways. ఇక్కడ ప్రభు చెబుతున్నది ఏమిటంటే మార్గములలో నిలిచి చూడుడి. There are so many ways. ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి. Then ask for the old paths. కానీ పురాతనమైన మార్గమేదో అని అడిగి తెలుసుకోండి. So there are so many ways. అందుకే అనేక మార్గాలు ఉన్నాయి. And then ask for the old paths. మరి దానితో పురాతన మార్గమేదో అని అడిగి తెలుసుకోండి. Among the old path there is one good way. మరి పూర్వీకులలో ఒక మంచి పద్ధతి ఉండేది. Among the old path there is one way. మరి పురాతన మార్గంలో ఒక మంచి సంగతి ఉందండి. One way is it there? Where is a good way? Where is the good way? పురాతన మార్గమును గురించి విచారించుడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి. So there is a good way. మరి మేలు కలిగే మార్గం ఉందండి. See, among the old path there is a good way. మరి పురాతన మార్గములలో మేలు కలిగేది ఉంది. Now let us turn to Matthew chapter 19 verse 16 to 22. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము chapter 19 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయం అండి 16 to 22. 16 నుండి 22 వచనాలండి. Matthew chapter 19 verse 16 to 22. మత్తయి సువార్త 19వ అధ్యాయం. Yes, Matthew chapter 19 verse 16 to 22. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలండి. And behold, one came and said unto him, Good master, what good thing shall I do that I may have eternal life? And he said unto him, Why callest thou me good? There is none good but one, that is God. But if thou wilt enter into life, keep the commandments. He said unto him, which Jesus said, Thou shalt do no murder, thou shalt not commit adultery, thou shalt not steal, thou shalt not bear false witness, honor thy father and thy mother, and thou shalt love thy neighbor as thyself. The young man said unto him, All things have I kept from my youth up. What lack I yet? Jesus said unto him, If thou wilt be perfect, go and sell that thou hast, and give to the poor, and thou shalt have treasure in heaven, and come and follow me. But when the young man heard that saying, he went away sorrowful, for he had great possessions. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు,
వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనని అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయెను. Here, verse 16, this good man asking a question to Jesus Christ. ఇక్కడ 16వ వచనంలో రాయబడింది ఏమిటంటే, ఏ మంచి కార్యము నేను చేయవలన నిత్యజీవం పొందుటకని అడుగుతున్నాడు. This man is asking a question. ఈ మనుష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. What is that question? ఏంటండి ఆ ప్రశ్న? మరి, Good master, what good thing shall I do that I may have eternal life? సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. She is asking, good master, what good thing shall I do that I may have eternal life? ఇక్కడ సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే సత్కార్యము చేయవలనని ఆ మనుష్యుడు అడుగుచున్నాడు. What is his question? ఏమిటండి ఆయన వేస్తున్న ప్రశ్న? How can I get eternal life? ఏ విధంగా నేను నిత్య జీవమును పొందగలను? See, you got my point? ఏమండి, నేను చెబుతున్నది మీకు అర్థమవుతుందా? I told you this is not a preaching meeting, slowly teaching you the things. నేను మీకు ఇది బోధించే సభ కాదు, నెమ్మదిగా నేర్పించే సభ అని ముందే చెప్పాను. So what is the question of that good man? ఏమిటండి ఆ సద్మనుష్యుడు అడిగిన ప్రశ్న ఏమిటి? He is not committing adultery. ఆయన వ్యభిచరించడం లేదు. He is doing all things according the Old Testament law. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞలన్నింటినీ కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. He honors his father and mother. ఆయన తల్లి తండ్రిని సన్మానిస్తూ ఉన్నాడు. Even if after doing all these things, still he was lacking eternal life. ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా నిత్య జీవమును అనే కొదువ కలిగి ఉన్నాడు. You understood? ఏమండి, అర్థమైందండి మీకు? He is not drinking. ఆయన త్రాగడం He లేదండి. is not committing adultery. ఆయన వ్యభిచరించడం లేదు. He is doing all the law. మరి అన్ని ఆజ్ఞలు కూడా గైకొంటున్నాడు. He is honoring his father and mother. ఆయన తల్లి తండ్రిని సన్మానిస్తున్నాడు. But even then, what he was lacking? అయినా కూడా ఆయన కొదువైనది ఏమిటండి? మరి He was lacking eternal life. ఆయనకున్న కొదువ నిత్య జీవమై ఉంది. So we must understand that if you lead a holy life before others, that will not give us eternal life. మరి ఇతరుల ఎదుట పరిశుద్ధమైన జీవితం గడపడం ద్వారా నీకు నిత్య జీవం దొరకదు. See, this man says before Jesus Christ. చూడండి, ఈ మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటే చెబుతున్నాడు. He says, I do not commit murder. ఆయన చెబుతున్నది ఏమిటంటే, అయ్యా నేను వ్యభిచరించడం లేదు, commit murder. హత్య చేయడం లేదు, I do not commit adultery. మరి వ్యభిచరించడం లేదు, I do not steal. నేను దొంగిలించడం లేదు, I don't make false witness. మరి అబద్ధ సాక్ష్యాలు కూడా నేను పలకడం లేదు, I honor my father and mother. నా తల్లి తండ్రిని ఇరువురిని సన్మానిస్తున్నాను, And I love my neighbor also. ఇదిగో నా పొరుగు వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. I love my neighbor as myself. ఇదిగో నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. But even after doing all these things, what he was lacking? ఇవన్నీ కూడా చేస్తున్నా ఆ మనుష్యుడు కలిగిన కొదువ ఏమిటండి? He was still not having eternal life. ఆయనకింకా నిత్య జీవం అనేది అనుగ్రహింపబడలేదు. So he's asking, how can I get eternal life? అందుకే ఆయన ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవము పొందడానికి నేనేం చేయాలి? Then Jesus looked into him. అప్పుడు ఆ వేళ యేసయ్య ఆయన వంక చూశాడు. Then what Jesus said? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? You sell all your property and give to the poor. ఇదిగో నీకు కలిగిన సమస్తమును కూడా అమ్మేసి వాటిని బీదలకు పంచేయి అని చెప్పాడు. Why he said give to the poor? మరి ఎందుకని బీదలకు పంచమని ఆయన చెప్పాడు? If it is given to the people who are having money, then they may able to return back. మరి ధనము కలిగిన వారికి ఒకవేళ ఆయన గనక ఆయన డబ్బునిస్తే తిరిగి ఇవ్వగలుగుతారు. But if he gives to the poor, then they cannot give it back.
కానీ అదే ధనమును బీదలకు ఇచ్చినట్లయితే దాన్ని తిరిగి వాళ్ళు ఇవ్వలేరు. Here Jesus Christ is not telling that you sell part of your property. మరి ఇక్కడ యేసు ప్రభు నీకున్న ఆస్తిలో ఒక భాగం అమ్మమని చెప్పడం లేదు. He said, go and sell all that you have. ఆయన చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నీ కలిగినది యావత్తు కూడా అమ్మేయ్. That means this property is a hindrance for him to get eternal life. దాని అర్థం ఏమిటంటే, ఆయనకు కలిగి ఉన్న యావదాస్తే ఆయనకు ఒక అభ్యంతరకరంగా ఉంది నిత్య జీవం పొందుకోవడానికి. The property that he was having is a hindrance for getting eternal life. ఏ ఆస్తి పాస్తులైతే ఆ వ్యక్తి కలిగి ఉన్నాడో నిత్య జీవం పొందుకోవడానికి అదే ప్రధాన అభ్యంతరకరంగా ఉంది. Therefore Jesus said, sell all that you have. అంచేతనే యేసు ప్రభు ఆయనతో చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నీకు కలిగినదంతా కూడా అమ్మే అంటున్నాడు. And give to the poor. నీవు వెళ్ళి బీదలకి ఇవ్వమంటున్నాడు. Then follow me. ఆ పిదప నన్ను వెంబడించన్నాడు. But we find this man had great property. మరి ఇక్కడ మనం గమనిస్తే ఆయన గొప్ప ధనవంతుడై ఉన్నాడు. Therefore he went sorrowfully. మరి అతడు ఎంతో వ్యసన పడుతూ వెనక్కి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. Let us go to Matthew chapter 13 verse 44. మరి అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం దగ్గరికి వద్దామండి. Matthew 13:44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం అండి. Again the kingdom of heaven is like unto a treasure hid in a field, the which when a man hath found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath, and buyeth that field. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని చూచి దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. See, here we find a man, Jesus Christ is saying that the kingdom of heaven is like a man who found a treasure hidden in a field. మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నది ఏమిటంటే, పరలోక రాజ్యం అన్నది పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడని చెబుతున్నాడు. So in order to get that treasure, what he did? మరి ఆ ధననిధిని పొందుకోవడానికి ఈ మనుష్యుడు ఏమి ఇవ్వవలసి వస్తోంది? What he did? ఆయన చేసింది ఏమిటండి? He sold all he had. తనకు కలిగినదంతయు అమ్మేశాడు. It is written in your Bible like that? ఏమండి, మీ చేతిలో ఉన్న బైబిల్లో ఇలాగే రాయబడి ఉందా మరి? In order to get that treasure, he sold all. ఆ ధనమును పొందుకోవడానికి తనకు కలిగినదంతయు కూడా ఆయన అమ్మేశాడు. What is that treasure? మరి ఏమిటండి ఆ ధననిధి? Kingdom of God. దేవుని రాజ్యమై ఉన్నది. So in order to have the kingdom of God, believing is not enough. మరి దేవుని రాజ్యములో ప్రవేశించడం కొరకు, In order to get the kingdom, దేవుని రాజ్యమును సంపాదించుకొనడానికి నమ్మిక అనేది మాత్రమే సరిపోదండి. here Jesus said to the rich man, sell all so that you get eternal life. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతునితో చెబుతున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి నీకు కలిగినదంతా కూడా అమ్మేసుకో. Here we find the man sold all what he had to get that treasure. మరి ఆ ధననిధిని సంపాదించుకొనడానికి ఆ మనుష్యుడు తనకు కలిగినదంతయు కూడా అమ్మేసినట్టుగా ఉన్నది. So believing is just coming closer to the kingdom of God. నమ్మటము అనే దాని ద్వారా కేవలము దేవుని రాజ్య సమీపానికి రావడం లాంటిదే. But to get the kingdom of God, friends, you have to pay a heavy price. కానీ ఆ దేవుని రాజ్యమును పొందుకోవడానికి ప్రియులారా, మీకున్న సమస్తమును You have to pay a heavy price. మీరు ఎంతో గొప్ప వెలను చెల్లించవలసి ఉంది. Are you understanding me? ఏమండి, నేను చెబుతున్నది మీరు అర్థం చేసుకుంటున్నారా? మరి Getting into the kingdom of God, lifting up hand is not enough. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకు కేవలం చేతులెత్తే సరిపోదండి.
Believing is not enough. నమ్మడం ఉంచడమే సరిపోదండి. Satan, devils also believe. మరి దెయ్యములు కూడా నమ్ముచున్నాయండి. You know what is the difference between we and the devils? చూడండి, మనకు దెయ్యములకు మధ్య వ్యత్యాసం ఏమిటో మీకు తెలుసా? Our nature is also like devil's nature. మన స్వభావం కూడా దెయ్యాల స్వభావం లాంటిది. So many devil's natures we have. అనేక దెయ్యాల స్వభావాలు మనలో ఉన్నాయి. All men have come short of the glory of God. మరి దేవుని మహిమను పొందుకోవడానికి All men have lost the glory of God. మరి అందరూ కూడా దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు. All have lost it. వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారండి. Through Adam, all have lost it. ఆదాము ద్వారా అందరూ కూడా దాన్ని పోగొట్టుకున్నారు. We are all like devils. మనం అందరము కూడా ఒకప్పుడు దెయ్యముల లాంటి వారిమే ఉంటిమి. We are all like devils. మనమందరము దెయ్యాల లాంటి వాళ్ళమే. What is the difference between devils and us? మరి దెయ్యములకు మన మధ్య ఉన్న భేదం ఏమిటి? Devils do not have any more opportunity. మరి దెయ్యములకు ఇంకా ఏ అవకాశం కూడా మిగిలి లేదు. They lost all their opportunity. వారికి ఉన్న అవకాశాలన్నీ కోల్పోయారు. But we have the opportunity. కానీ మనకైతే అవకాశం ఇంకా మిగిలి ఉంది. That is the difference between us and the devil. అదే మనకు దెయ్యములకు మధ్య ఉన్న వ్యత్యాసం. Understood? ఏమంటే అర్థమైందండి? Our nature is like devil's nature. చూడండి, మన స్వభావము దెయ్యముల స్వభావముగా ఉండింది. If you go into the depth of our heart, our nature is like devil's nature. మన హృదయ అంతరంగ స్వభావములోనికి వెళ్ళి చూచినట్లయితే అది దెయ్యముల స్వభావమును పోలి ఉన్నది. But what is the difference between us and the devil? కానీ మరి మనకు దెయ్యములకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమై ఉంది? Devils have no more opportunity. దెయ్యములకి అవకాశమే లేకుండా పోయింది. But praise God, we have got the opportunity. కానీ దేవునికి స్తోత్రములు కలుగును గాక, మనకైతే అవకాశం ఇంకా మిగిలి ఉంది. So devils also believe. దెయ్యములు కూడా నమ్ముచున్నాయండి. Devils believe and tremble. దెయ్యములు నమ్మి ఆయనకు వణుకుచు ఉన్నాయి. So by believing you are not going to get the kingdom of God. నమ్మడము ద్వారా నీవు దేవుని రాజ్యములో ప్రవేశించజాలవు. You have to pay the price. నీవు వెల చెల్లించవలసి ఉన్నది. You have to pay the price. నీవు వెల చెల్లించవలసి ఉంది. Jesus said to the rich man. దేవుడు ధనవంతునితో ఈ విధంగా చెబుతున్నాడు. What was the question of the rich man? మరి ధనవంతుని వేసిన ప్రశ్న ఏమిటి? How can I get eternal life? అయ్యా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి? What Jesus said? అప్పుడు యేసయ్య Sell ఏమన్నాడు? all you have. ఇదిగో నీ కలిగినది యావత్తు అమ్మివేయ్. Then you will get eternal life. అప్పుడు నీవు నిత్య జీవం పొందుకుంటావు. Here we found about that man who found the kingdom of God, the pearl, the treasure. Here we find that man who found a treasure in the field. ఇదిగో పొలములో ఆ ధననిధిని, ఆ ముత్యమును కనుగొన్న ఆ మనుష్యుడు What he did? ఆయన చేసింది ఏమిటండి? He sold all he had. ఆయన కలిగినదంతా కూడా అమ్మేశాడు. What is that pearl? మరి That treasure. What is that treasure? ఏమిటా ధన నిధి? Kingdom of God. దేవుని రాజ్యమే.